Hi everyone. Today we are going to learn a new cube by using the 3 by 3 formulas. Let us start. సిలిండర్ క్యూబ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది సొల్యూషన్ ఎలా వస్తుంది అంటే వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 by 3 ఫార్ములాస్. ఈ పేపర్ మీ దగ్గర ఉండాలి, స్క్రీన్ మీద కూడా నేను పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరం పడితే. సో ఇందులో మాకు 3 by 3 క్యూబ్ లాగా 6 సెంటర్స్ లేవు, 6 సైడ్స్ లేవు, 1-2 సైడ్లో ఉన్నది, మిగతాది మొత్తము ఒక ఫేస్. దీన్ని సాల్వ్ చేద్దాం. అయితే యాక్చువల్గా ఎల్లో ఇక్కడ వైట్ ఉండాలి, వైట్ బదులు బ్లాక్ ఉంది, నో ప్రాబ్లం. సో బ్లాక్తో స్టార్ట్ చేయాలి, ఫస్ట్ షఫల్ చేయాలి. సో ఇష్టం ఉన్నట్టు షఫల్ చేసేస్తాను. ఇలా షఫలింగ్ చేసి పడేయాలి. రైట్, ఇది కంప్లీట్గా షఫల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో నేను ఈ బ్లాక్ పీస్ని వైట్ అనుకుంటాను, సో వైట్తో సాల్వ్ చేయాలి. దాదాపు వైటే ఉంటుంది, ఇందులో బ్లాక్ వచ్చింది, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనకు బ్లాక్ సెంటర్ కావాలి, ఇది బ్లాక్ సెంటర్. బ్లాక్ సెంటర్తో పాటు బ్లాక్ ప్లస్ కావాలి. ఓకే, సో ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇదిగోండి రెండవది వచ్చింది, మూడవది కూడా వచ్చింది, మూడవది కూడా వచ్చేసింది. ఇంకొకటి ఇక్కడ బ్లాక్ ఉంది కానీ ఇది ఇలా రావాలి. ఓకే, ఇది నిలబడింది, దీన్ని బయటకు తీయాలి. ఏం లేదు, సింపుల్గా దీన్ని ఒక రైట్ అనేసి బ్యాక్ సైడ్ని కిందికి అనేసి దీన్ని కొంచెం కిందికి జరుపుకొని ఈ కిందికి అన్నదాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఈ బ్లాక్ పై కింద వచ్చిందాన్ని పైకి అనేసేయాలి. ఈ విధంగా మనకు ప్లస్ వస్తుంది. ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ దాకా మనకు ఎలాంటి ఫార్ములాస్ పనిచేయవు, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్లస్ తీసుకురావాలి. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయినట్టు. ఓకేనా, ఈ స్టెప్ 1 కంప్లీట్ అయినట్టు. ఇందులో ఒకటి కింద ఇరుక్కున్నది కాబట్టి దాన్ని పైకి తీసుకొచ్చిన. ఇప్పుడు డైరెక్ట్ స్టెప్ 2కి వెళ్దాం. ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఉన్నాయి కదా, దీన్ని కిందికి తీసుకోవాలి, ఇలా కిందికి తీసుకోవాలి. మన ప్లస్ పోవద్దు, జాగ్రత్త, ప్లస్ ఉండాలి ఖచ్చితంగా. ఇగో బ్లాక్ ఉంది ఇక్కడ, కానీ ఇది ఎలా ఉంది, కింద ఉంది, కింద ఉండొద్దు, సైడ్కి ఉండాలి, ఇలా మన ఫేస్కు. అప్పుడు దీన్ని రైట్ ఇన్వర్స్ డౌన్. ఓకే, 2 సార్లు డౌన్ చేశాను, ఎందుకంటే 2 బ్లాక్లు ఉన్నాయి, మనకు 2 కావాలి. ఇలా అంటే వైట్ పైకి వచ్చింది, ఇగో బ్లాక్ వచ్చింది. సింపుల్. బ్లాక్ రైట్ సైడ్ ఉంటే రైట్ ఫార్ములా, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఫార్ములా. ఇక్కడ 2 ఉన్నాయి, ఫస్ట్ రైట్ చేస్తాను, తర్వాత లెఫ్ట్ చేస్తాను. ఏమండి, రైట్ సైడ్ ఫార్ములా, రైట్ వైట్ కార్నర్, దీన్ని చేయాలి. సో ఎలా చేస్తాం దీన్ని, సింపుల్. ఈ ఫార్ములా వచ్చేసి డౌన్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, డౌన్ రైట్. ఓకే, డిస్ప్లేలో ఫార్ములా వస్తుంది, చూసుకోండి ఒకసారి. డౌన్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, డౌన్ రైట్ వచ్చేసింది. రైట్కు ఉన్నది, లెఫ్ట్కు ఉన్నది, లెఫ్ట్ ఫార్ములా. డౌన్ లెఫ్ట్, డౌన్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, డౌన్ లెఫ్ట్, డౌన్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్. సో మీకు తెలుసు రైట్ హ్యాండ్ సైడ్ రైట్ పైకి అంటే రైట్, ఇక్కడ ఉంది నోటేషన్. రైట్ హ్యాండ్ సైడ్ కిందికి అంటే రైట్ ఇన్వర్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కిందికి అంటే లెఫ్ట్, పైకి అంటే లెఫ్ట్ ఇన్వర్స్. ఓకే, రైట్ ఇది పైకి అంటే రైట్, లెఫ్ట్ ఇది కిందికి అంటే లెఫ్ట్, రైట్ ఇది కిందికి అంటే రైట్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇది పైకి అంటే లెఫ్ట్ ఇన్వర్స్. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఇది అప్, ఇది డౌను, అప్ డౌను, అప్పర్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్. నోటేషన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నోటేషన్స్ కంపల్సరీ మనకు తెలవాలి, ఇది నోటేషన్స్. రైట్, ఇప్పుడు ఇంకా 2 బ్లాక్లు కావాలి. ఇవి 2 వచ్చినాయి, ఇక్కడ ఇంకొక బ్లాక్ ఉంది, ఇది ఇక్కడికి రావాలి, లెఫ్ట్కి ఉంది. సో లెఫ్ట్కి ఉంది కాబట్టి ఫార్ములా ఇది, డౌన్ లెఫ్ట్, డౌన్ ఇన్వర్స్,
లెఫ్ట్ ఇన్వర్స్. ఓకే, ఇంకొక బ్లాక్ ఇక్కడ ఉంది. ఈ బ్లాక్ మనకు ఇక్కడ కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ బ్లాక్ లేని దాని కిందకి బ్లాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఓకే, ఇది ఇక్కడికి రావాలి కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం మనము? రైట్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఫార్ములా, డౌన్ లెఫ్ట్, డౌన్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్. ఇలా మనకు టోటల్ బ్లాక్ వచ్చేసింది. అంటే జనరల్గా వైట్, సో ఒక లేయర్ వచ్చేసింది. ఆ లేయర్ని మనం కింద పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు సెకండ్ లేయర్ మొత్తం రెడ్డే ఉంది కాబట్టి రెడ్ పీసెసే ఉంటాయి. ఓకే, రెడ్ 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 రెడ్, అన్ని జాగాలలో రెడ్ పీసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ పీస్ ఇటు రావాలి. సో మీకు తెలుసు ఫార్ములా ప్రకారం మనకు ఒకటి లెఫ్ట్కు పోతుంది, ఒకటి రైట్కు పోతుంది. ఇది ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారము ఇప్పుడు ఇది రెడ్ ఉంది, ఈ రెడ్ ఇటు రావాలి. ఇటు రావాలంటే లెఫ్ట్కి రావాలి కాబట్టి కింది ఫార్ములా యూజ్ చేయాలి. అదే ఇది ఇటు రావాలి, రైట్కి రావాలంటే పైన ఫార్ములా. సో ఇది లెఫ్ట్కి రావాలి కాబట్టి ఫార్ములా వచ్చేసి అప్పర్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫేస్, అప్పర్ ఇన్వర్స్, ఫేస్ ఇన్వర్స్. చూడండి ఇక్కడ ఉన్నది ఇటు వచ్చేసింది. సో ఈ లేయర్ వచ్చేసింది. మళ్ళా మనము ఈ లేయర్ చేయాలి. ఓకే, సో ఇది ఉంది కదా, ఇది ఇటు రావాలి. అప్పర్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఫేస్, కొంచెం టైట్గా ఉంది ట్యూబ్, నో ప్రాబ్లం. ఫేస్, అప్పర్ ఇన్వర్స్, ఫేస్ ఇన్వర్స్. ఓకే, సో ఈ విధంగా చేయాలి. ఎక్కడో చిన్న మిస్టేక్ అయింది కాబట్టి పోయింది, మొత్తానికి పోయింది. ఈ విధంగా చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి మిస్టేక్ పోతే క్యూబ్ అనేది ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. అంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ బ్లాక్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న మిస్టేక్ అంటే ఈ బ్లాక్ ఇటు రావాలంటే. ఓకే, ఇది స్లోగా చేసేటప్పుడు కొంచెం స్ట్రక్ అవుతాం, నో ప్రాబ్లం. ఇది ఇటు రావాలి. ఓకే, ఇది ఇటు రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ అప్పర్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫేస్, ఫేస్ అప్పర్ ఇన్వర్స్, ఫేస్ ఇన్వర్స్. చూడండి సెకండ్ లేయర్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు పైన లేయర్ ఎల్లో ఉంది. అయితే ఎల్లోకు ఫార్ములా వచ్చేసి మనకు ఇట్లా సింగిల్ డాట్ ఉన్న, ఎల్ షేప్ ఉన్న గీ ఫార్ములా, హార్జెంటల్ లైన్ ఉంటే గీ ఫార్ములా. ఓకే, రెండు ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ సింగిల్ డాట్ ఉంది కాబట్టి ఫేస్, అప్ రైట్, అప్పర్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్. ఇవి ఫేస్ ఇన్వర్స్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇది ఒక్కటే డిఫరెంట్ 3x3లో. ఇవన్నీ వచ్చినాయి, ఈ పీస్ ఒకటి నిలబడి ఉంది. ఓకే, దీన్ని మీరు ఈ ఫార్ములా రైట్ ఫార్ములా ఏది యూజ్ చేసినా కూడా ఇది అంతే ఉంటుంది. దీనికి ఒకటే సొల్యూషన్. దీన్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడ ఇరికియాలి. ఇప్పుడు నిలబడి ఉన్నది ఇక్కడ వస్తే ఏమవుతుంది, ఫ్లాట్ అవుతుంది, పడుకుంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చిందని మళ్ళీ పైకి తీసుకురావాలి, అదొకటే సొల్యూషన్. ఇది ఎటు రావాలంటే లెఫ్ట్కి పంపించాలి. అప్పర్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫేస్, అప్పర్ ఇన్వర్స్, ఫేస్ ఇన్వర్స్. ఇలా ఒక రెడ్ పీస్ పోయింది. ఆ రెడ్ పీస్ని ఇప్పుడు బయటకు తీసినాం కదా, దీన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి, అది బయటకు వచ్చేస్తుంది అంతే. వేరే సొల్యూషన్ కంటే ఇది బెటర్ సొల్యూషన్. ఓకే, అప్పర్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫేస్, అప్పర్ ఇన్వర్స్, ఫేస్. చూసిందా, ఫ్లాట్ ఉన్నది, నిలబడి ఉన్నది, ఇలా ప్లస్ వచ్చేసింది. ఇలా ప్లస్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనకు. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ రైట్ ఇన్వర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్, అప్ రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ రైట్ ఇన్వర్స్. ఓకే,
సో మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ రైట్ అప్ అప్ రైట్ ఇన్వర్స్. ఫిష్ వచ్చింది చూడండి, ఇది ఫిష్ తలకాయ అనుకుంటే ఈ తోక. సో ఫిష్ వచ్చింది. ఇక్కడ నుంచి చేసినాం అనుకోండి మనకు ఇంకొక ఫిష్ వస్తుంది, లేకపోతే టోటల్ ఇల్లు వచ్చేస్తుంది. రైట్ అప్ రైట్ ఇన్వర్స్ అప్ రైట్ అప్ అప్ రైట్ ఇన్వర్స్ మొత్తం వచ్చేసింది. అంటే ఫిష్ వచ్చేంత వరకు ఈ ఫార్ములా చేయాల్సింది. ఓకేనా, కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి టైం పడుతుంది. ఓకే, సో మొత్తానికి క్యూబ్ సాల్వ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము 3/3 ఫార్ములా యూజ్ చేసి ఈ క్యూబ్ని అనేది మనము సాల్వ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.